Hello friends, welcome to our YouTube channel Facts Frame. టుడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ బిగిన్ ద వీడియో. మీలో చాలామంది పుష్ప 2 ట్రైలర్ కానీ సినిమా కానీ చూసే ఉంటారు కదా. అందులో మెయిన్ హైలైట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి గంగమ్మ తల్లి జాతర సీన్. అసలు ఆ సీన్కి పుష్పరాజ్ తన ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. ఆ గంగమ్మ తల్లి జాతర యొక్క సీక్రెట్స్, లైక్ ఆ జాతర ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఆ జాతర ప్రత్యేకతలు ఏంటి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. మన పల్లెటూరులో మీరు చూసుకున్నట్లయితే చాలామంది ఊర్లో గ్రామ దేవతలు ఉంటారు కదా. సేమ్ అలాగే తిరుపతిలో కూడా ఒక గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవత పేరు వచ్చేసి తాతయ్యగుంట గంగమ్మ తల్లి అనమాట. లైక్ మన పుష్ప 2 సినిమాలో చూపించారు కదా, సేమ్ ఆ తల్లే తిరుపతి గ్రామ దేవత అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా చూసుకున్నట్లయితే మన గ్రామ దేవతకి లైక్ ఏదైనా స్టోరీ ఉంటుంది కదా, పెద్దలు చాలా పూర్వీకులు అందరూ ఒక స్టోరీ చెప్తారు కదా. సేమ్ అలాగే ఈ తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లికి కూడా ఒక కథ అయితే ఉంది. ప్రాచీన కాలంలో తిరుపతి పాలేగల అండర్లో ఉండేది కదా. ఆ టైంలో ఒక పాలేగాడు ఉండేవాడు. ఆ పాలేగాడు చాలా కామాంధుడు అనమాట. లైక్ పుష్ప సినిమాలో జాలరెడ్లు అంటాడు. ఆయన అమ్మాయిలు కనిపించినప్పుడు ఫస్ట్ వాళ్ళని అత్యాచారం చేయకుండా ఉండేవాడు కాదు. లైక్ ఫస్ట్ పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ నైట్ కూడా ఫస్ట్ ఆడుతూనే అవ్వాలని చెప్పి ఒక పెద్ద కామాంధుడు, ఇంకా రాక్షసులు అంటాడు అనమాట. ఈ కామాంధుడిని చంపడానికి తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామం అనే ఒక గ్రామం ఉంటుంది. దాంట్లో ఒక క్యాస్ట్ కైకాల కులంలో గంగమ్మ తల్లి జన్మించిందని భక్తులందరూ నమ్ముతారనమాట. లైక్ గంగమ్మ తల్లి ఈ కామాంధుడు సేమ్ ఎప్పుడైతే అమ్మాయిల్ని అత్యాచారం చేయడం, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురికి ఫస్ట్ నైట్ ఆడుతూనే అవ్వాలని చెప్పే సమయంలోనే గంగమ్మ తల్లి కూడా కనిపించింది. ఈ కామాంధుడు గంగమ్మ తల్లిని కూడా అత్యాచారం చేద్దామని అనుకున్నాడు అనమాట. కాకపోతే మన గంగమ్మ తల్లి రెచ్చిపోయి వాడిని చంపడానికి అయితే ట్రై చేసింది. ఆ టైంలోనే ఈ పాలేగాడు దాక్కున్నాడు అనమాట. గంగమ్మ తల్లి వాడిని చంపడానికి అని చెప్పి డిఫరెంట్ ప్రతిరోజు ఒక్కొక్క వేషం వేసుకుని అన్ని కనిపెట్టేది అనమాట. అందులో భాగంగానే ఫస్ట్ రోజు వచ్చేసి బైరాగి వేషం వేసుకుని వచ్చింది. నెక్స్ట్ రోజు వచ్చేసి బండ వేషం, నెక్స్ట్ రోజు వచ్చేసి తోటి వేషం. ఈ 3 రోజులు 3 వేషాలు వేసినా సరే కామాంధుడు దొరక్కపోవడంతో 4th డే వచ్చేసి దొర వేషం వేసుకొచ్చింది అనమాట. ఆ దొర వేషంలో లైక్ ఊరంతా తిరుగుతున్నప్పుడే కామాంధుడు చూసి నా దొర వచ్చడం అని చెప్పి బయటికి రావడంతో గంగమ్మ తల్లి వాడిని హతమార్చింది అనమాట. లైక్ చంపేసిన తర్వాత ఆ ఊరు ప్రజలందరూ ఆ ఊరికి పట్టిన శని పీడ వదిలిందనుకుని దానికి గుర్తుగానే ఈ గంగమ్మ తల్లి జాతర జరుపుకుంటూ వచ్చారనమాట అనాది కాలం నుంచి. ఈ గంగమ్మ తల్లి జాతర జరుపుకోవడానికి బ్యాక్ స్టోరీ అనమాట. చాలామంది పూర్వీకులందరూ చెప్తారు కదా, లైక్ అలాంటి ఒక స్టోరీ అనమాట ఇది. అసలు ఈ గంగమ్మ తల్లి జాతర ఏ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ తమిళ సాంప్రదాయం ప్రకారం ఎవ్రీ ఇయర్ చిత్ర నెలలో చివరి మంగళవారం రోజున చాటింపేస్తారనమాట. ఇందులో భాగంగా తెల్లవారుజామునే టెంపుల్కి పూజారులు అందరూ వచ్చి విశ్వరూప స్తూపానికి అర్చనలన్నీ చేసి ఒడి బియ్యం కడతారనమాట. కట్టిన తర్వాత సాయంత్రం గంగమ్మ తల్లి జాతరలో లైక్ గంగమ్మ తల్లి పుట్టిన ఊరు ఉంటుంది కదా, అవిలాల గ్రామం కైకాల కుల పెద్దలు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ కొత్త బట్టలతో పెట్టి ఒకసారి తెస్తారనమాట టెంపుల్కి. ఆ టెంపుల్లో సారి పెట్టిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలు అయిన తర్వాత తిరుపతి ఊరు చుట్టూ మొత్తం ఆ పసుపు కుంకుమను జల్లి ఎవరు కూడా జాతర అయ్యేంత వరకు పులి మీద దాటి వెళ్ళకూడదని చెప్పి అక్కడ పెద్దలు, ప్రజలు, పూర్వీకులు అందరూ నమ్ముతూ వచ్చారనమాట. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఈ నాలెడ్జ్ కనుక మీకు వర్త్ అనిపిస్తే, మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఈ గంగమ్మ తల్లి జాతర మెయిన్ ఫేమస్ వచ్చేసి డిఫరెంట్ వేషాలు వేసుకుంటారనమాట. అందులో భాగంగానే ఫస్ట్ రోజు బైరాగి వేషం వేసుకుంటారనమాట. ఈ బైరాగి వేషం వేసుకోవడానికి బ్యాక్ అండ్ రీజన్ వచ్చేసి కామం జయించడానికి అని చెప్పి అక్కడ పూర్వీకులు నమ్ముతూ వచ్చారనమాట. సెకండ్ రోజు వచ్చేసి బండ వేషం వేసుకుంటారు. అసలు ఈ బండ వేషం యొక్క బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మనకి కష్టాలు కానీ కష్టాలు చాలా వస్తుంటాయి కదా. అలాంటివన్నిటి వచ్చినప్పుడు మనం అతలకుతలం అవ్వకుండా లైక్ స్టడీగా ఉండాలి, మనం ఏదైనా సరే జయించగలమని చెప్పడానికి బండ వేషం వేసుకుంటూ వచ్చారనమాట. 3rd డే ఎక్కువగా చిన్నపిల్లలు వేసుకుంటారనమాట ఈ వేషం పేరు వచ్చేసి తోటి వేషం అనమాట. 4th డే వచ్చేసి దొర వేషం అనమాట. ఈ దొర వేషం వేసుకుని ప్రజలందరూ నృత్యాలు చేసుకుని
గంగమ్మ తల్లికి మొక్కులన్నీ చెల్లించుకుంటారనమాట. మీకు ముందే చెప్పాను కదా, గంగమ్మ తల్లి లాస్ట్ 4th వేషం దొరవేషం వేసుకుని వచ్చి ఆ కామాంధుడిని చంపేసిందని చెప్పి. గంగమ్మ తల్లి ఏం చేస్తుందంటే, ఆయన కామాంధుడిని చంపేసిన తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి, కామాంధుడి భార్య దగ్గరికి మాతంగి వేషం వేసుకుని వెళ్ళి ఆ భార్యని ఓదారుస్తుంది అనమాట. లైక్ జెంట్స్ అందరూ కూడా, పురుషులందరూ కూడా మీసంతోనే ఉంటారు. ఆ మీసం గడ్డం ఏం తీయకుండా పట్టు చీర కట్టుకుని, గాజులు పెట్టుకుని, ఒక సంప్రదాయమైన ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యి ఆ వేషం వేసుకుంటారు అనమాట. లైక్ పుష్ప 2లో మీరు చూసే ఉంటారు కదా, సేమ్ అలాగే అలాంటి వేషం వేసుకుని పురుషులందరూ తిరుగుతూ ఉంటారనమాట. 6th డే వచ్చేసి సున్నప్పకుండా వేషం వేసుకుంటారు. అది కూడా జాతరలో ఒక భాగమే. 7th డే వచ్చేసి సబ్బరాల ఉత్సవం జరుగుతుంది అనమాట. ఈ సబ్బరాల ఉత్సవం ఎందుకంటే, గోబిరాళ్ళు అని చెప్పి చాలా పెద్ద పెద్ద ఆభరణాలు లాంటివి ఉంటాయి. అవన్నీ తన ఎవరైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని, ఇది ఊరంతా తిరిగితే మొక్కులు కోరికలు తీరుతాయని చెప్పి అక్కడ ప్రజల నమ్మకం అన్నమాట. సేమ్ డే కైకాల కులస్తులు పేరంటాల వేషం వేసుకుని ఆలయానికి చేరుకుంటారనమాట. ఆ రోజు రాత్రే అప్పుడు నీలం రంగు నీరు తీసుకుని పెద్ద బంకమట్టితో పెద్ద గంగమ్మ తల్లి ఆ బొమ్మని గుడి బయట పెట్టి పూజలు చేస్తారనమాట. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ గంగమ్మ తల్లి విశ్వరూపాన్ని ప్రతిష్ఠించి ఆ వ్యక్తిలో ఒకడు పేరంటాల వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆ గంగమ్మ తల్లి ప్రతిష్ఠించిన బొమ్మని చంపని నరుకుతారనమాట. నరికి ఆ మట్టిని భక్తులకి ప్రసాదం కింద పంచుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జాతరలోనే భాగంగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుట్టింటి సారిని కూడా ఈ గంగమ్మ తల్లి జాతరకి ప్రతిష్ఠిస్తారనమాట ఆలయ పెద్దలు. ఆ ఊరి ఆడపడుచులందరూ కూడా టెంపుల్లోనే పొంగల్ తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారనమాట. జంతు బలి కూడా బాగా జరుగుతుంది. ఇది ఈ గంగమ్మ తల్లి జాతర యొక్క బ్యాక్ స్టోరీ. మీలో ఎంతమంది పుష్ప 2 సినిమా చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్.